హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ లడ్డు రెసిపీ ఎంతో చక్కగా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తాను, వచ్చి చూసేయండి. 2 kgsకి శనగపిండి తీసుకున్నాను. 2 kgకి సంబంధించిన లడ్డు రెసిపీ చూసేద్దాం. ముందుగా ఇలా జల్లించుకున్న పౌడర్లో కాస్తంత బేకింగ్ సోడా, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్చర్ తోటి కొంచెం చిక్కబడే వరకు పిండిని ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే చక్కగా వస్తాయన్నమాట బూందీ అనేది. సో బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం తుల్లుల గెంటెతో కానీ లేదా తుల్లుల గిన్నె ఉంటే సరిపోతుంది. ఇలా బూందీ అనేది మనం వేసేసుకోవాలి. ఈ బూందీ అనేది రౌండ్గా రావడం కోసం పక్కన మనం వెనుక సైడ్ భాగంలో క్లీన్ చేసేసుకుంటూ వేసుకుంటూ ఉంటే బూందీ అనేది చక్కగా వస్తుందన్నమాట. గోల్డిష్ కలర్లో వస్తే సరిపోతుంది. మనం వేసుకున్న బూందీ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని పొంగిన తర్వాత మాత్రమే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డ్ షేప్ కలర్లో వస్తే బూందీని తీసేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్లో రానికూడదన్నమాట. ఇలా గోల్డ్ షేప్ కలర్లో వచ్చే వరకు బూందీనంతా ఆయిల్ పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మరో ప్లేట్లో. సో మరొక బౌల్ తీసుకొని మనం పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. 2 kgకి సరిపడా తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా 2 kgs తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ మిశ్రమాన్ని తీసుకుంటామో శనగపిండి అంత క్వాంటిటీ చక్కెరను అయితే షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. 2 kgs తీసుకున్నానండి. సో ఇది వాటర్ అనేది తడుపుకునే వరకు, చక్కెర తడిసే వరకు వాటర్ వేసుకొని బాగా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సో బూందీ అయితే ఇలా తయారైపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పాకంలో కాస్తంత యాలకుల పొడి చల్లించుకుంటే సరిపోతుంది. సో అలాగే మరొక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి. నెయ్యిలో బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. నా దగ్గర ముంతమాడి పప్పు ఉంది, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవి లడ్లల్లోకి చాలా చక్కగా ఉంటాయి. ఉడికించుకున్న పాకం కరెక్ట్గా వచ్చిన తర్వాత 2 మినిట్స్ పాటు ఇలా ఈవెన్గా కలుపుకుంటూ సో పప్పు గుత్తితో ఇలా అదుముకుంటూ లడ్డూస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా లడ్డూస్ అనేది వచ్చాయో. సో ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో ఓపెన్ చేసి చూడండి. అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఉండే లడ్లని ఈ విధంగా తయారు చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడాల్సిందే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి.